ఇదేంట్రా, ఎవరూ బయటికి వెళ్ళినట్లేదు? అయితే నెక్లెస్ లోపలే ఉంది నాన్న. ఎక్కడో కనిపెట్టాలి. పదండి. రా. ఏమైనా దొరికిందా ప్రేమ్? లేదు సార్, వెతకండి. అయ్యో, సంథింగ్ ఇస్ హ్యాపెన్. ఏదో జరుగుంటుంది. బాబు, ఏంటి చామ్, ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? అవును బాబు, నాకు రోజా అమ్మ మీద డౌట్గా ఉంది. అడిగినా ఒప్పుకోదుగా చామ్. అడగకుండానే బయటపడేలా చెయ్యాలి బాబు. ఎలా చామ్? చెప్తాను. సరే, సార్, దొరికేసిందండి. ఎక్కడుంది? బాక్స్ పక్కనే పడిపోయింది. నేనే సరిగ్గా చూడలేదు. అవునా? ఆహా. ఏమి రమా, ఇప్పుడేమంటావు? జరిగిన పొరపాటును కూడా దొంగతనం అనే ముద్ర పడేస్తారు కదా. ఇంక మిమ్మల్ని అంటానికి కూడా మాటలు రావట్లేదు. ఛీ! దొరికింది కదా అయ్య గారు. నేను రెడీ అయ్యి నెక్లెస్ వేసుకొని వచ్చేస్తాను. ఏంటి రోజా, నువ్వు తీసానన్నావు? అది అక్కడే ఉందని అదంతా కాన్ఫిడెంట్గా చెప్తోంది. మీ మావయ్య నన్ను తిడుతున్నారు. లేదత్తయ్య, నేనే తీసి దాచాను. మరైతే ఇదేంటి? నువ్వు అసలు ఏం నెక్లెస్ తెచ్చావు? అది అసలు అక్కడ ఉందో లేదో చూడు. సునీల్ గారు, నేను రెడీ అయ్యి వచ్చేస్తానండి. చెప్తున్నావేంటమ్మా, వెళ్ళు. టైం లేదు మనకి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆగండి. ఒకసారి నెక్లెస్ని చూపించండి. ఇప్పుడు లేదని చూశారు అంటే రోజా దాచిన చోటు నుంచి బయటికి తీయలేదు. ఏం చేయాలి? ఇక్కడే ఉందిగా, మరి అదేంటి అలా చెప్పిందే? ఒకసారి లేవండి. నెక్లెస్ ఏది? నెక్లెస్ దొరికింది. ప్రేమ్, ప్రేమ్, ప్రేమ్ ఆగు. ఇప్పుడు నేను దొంగతనం చేశానని చెప్తాడా? ఇదంతా ట్రాపా? ప్రేమ్, ప్రేమ్ ఆగు. ప్రేమ్, అబద్ధం చెప్పారా? ఎక్కడుందో కనిపెట్టడం కోసమే అలా చెప్పాం. పోలేదని చెప్తే వాళ్ళు దాచిన దగ్గర ఉందో లేదో చూస్తారు కదా. అలా దొరికేశారు. మీ నెక్లెస్ దొరికింది బ్రో. ఎవరు తీశారు ప్రేమ్? ఆ దొంగ ఎవరు? ఎక్కడ దొరికింది?
వదిన దగ్గరే నాన్న. రోజా నువ్వా? రోజమ్మ గారు అయి ఉండరులే అయ్య గారు. మాకులాగే రోజమ్మ గారు కూడా వెతుకుతూ ఉండుంటారు. దొంగ దాచిన చోటకి వెళ్ళి వెతికారేమో, బయటపడింది. ఎగ్జాక్ట్లీ చమంతే. దొరికింది తెద్దామనుకునే లోపు ప్రేమ వచ్చి తీసుకున్నాడు. ఎలాగో అలాగే దొరికింది కదండి, తీసుకోండి. మీరు వెడ్డింగ్లో వేసుకోవాలి కదమ్మా, మీ దగ్గరే ఉంచండి. అప్పుడు మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బ్రదర్, మాకు సంబంధం లేదు. ఓకే సార్, నేను ఇంక అలర్ట్గా ఉంటాను. తీసుకో అమ్మా, బాక్స్లో పెట్టుకోండి. ఓకే, రెడీ అవ్వు. ఎందుకు కాపాడావు ఆవిడ్ని? పోయేది మన ఇంటి పరువే కదా బాబు. అది ఆవిడికి లేదు కదా. మనం అలా ఉండలేం కదా. సరే, త్వరగా రెడీ అయ్యిరా, పద. రే భరత్ సార్, చెక్కుతున్నావు, త్వరగా కానివయ్యా. ఆర్టిస్టులు ఇంకా రాలేదు కదా సార్, ముందు వాళ్ళని రమ్మనండి. నీ సంగతి తెలీదా భరత్, వచ్చా కూడా ఏదో లైట్ కెలుకుతూనే ఉంటావు. రేయ్, నువ్వేం దిడగొచ్చున్నావు, వెళ్ళి ఆర్టిస్ట్ని పిలుపు. అలాగే సార్. రెడీ భరత్, రెడీ. రే, ఆ లైట్ తీసుకో. సార్ వస్తున్నారు. చమంతి, ప్రేమ్ ఇద్దరు వచ్చి అలా పీటల మీద కూర్చోండి. మీరిద్దరూ పీటల మీద కూర్చోండి. ఈ డైరెక్టర్ మీద ఒక లైట్ పడిస్తే షూటింగ్ ఆగిపోతుంది మాంటీ. అలా చేసావు, కెమెరాలన్నీ ఉన్నాయి, దొరికిపోతావు. చమంతి, యాక్షన్లో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మీ ఇద్దరు అమ్మవారి మీద కుంకుమ వేస్తూ గౌరవ పూజ చేయండి. అలాగే సార్. అలాగే సార్. భరత్, ఫ్రేమ్ పెట్టు. సార్ టేక్ వెళ్ళిపోదాం. అలాగే సార్. క్లాపింగ్, యాక్షన్. హరి ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే